రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చేస్తున్నారు. చంద్రుడు లాంటి చల్లదనాన్ని, సూర్యుడు లాంటి వెచ్చదనాన్ని, ప్రాణాన్ని అందించేటువంటి ప్రాణదాతగా నిలుస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి రైతుల గుండెల్లో. గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి విచ్చేస్తూ ఉన్నారు. వారి తోడ్కొని లోపలికి విచ్చేస్తున్నారు హోం మంత్రి గారు, గౌరవనీయులు శ్రీమతి మంగళపూడి అనిత గారు, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీ కుమార విశ్వజిత్ గారు విచ్చేసారు. వారు కూడా వారితో ఉన్నారు. గౌరవనీయ స్థానిక గౌరవ శాసనసభ్యులు శ్రీ తెనాలి శ్యామల్ కుమార్ గారి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. లోపల ఎస్డిఆర్ఎఫ్ మీరు అందరూ కంబైన్డ్గా చేయాలి. ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ అంతా ఎక్కువ వీళ్ళ దగ్గర ఉంటుంది, మీ దగ్గర కొంత ఉంటుంది, ఎన్డీఆర్ఎఫ్ దగ్గర ఉంటుంది. ఇవన్నీ కామన్ ఇన్వెంటరీ ఉండాలి. ఒరిస్సా ఈజ్ బెటర్ దెన్ దట్. ఎన్నోసార్లు చెప్పాను, ఇంకా మనం పికప్ కాదు. ఒరిస్సా బెటర్గా చేశాడు నవీన్ పట్నాయక్. అప్పుడు ఒరిస్సా బాగాలేదు, నేనే పంపించేసాను. తర్వాత ఒరిస్సా మనకంటే బాగా చేశారు. ఉద్దులో నేను వాళ్ళు పంపించాను. కొంచెం వర్కౌట్ చేయండి, గ్యారప్ చేసుకుని సిస్టమేటిక్. అవి ఎంతవరకు వచ్చాయి? ఇప్పుడు డ్రోన్స్ వచ్చినప్పుడు ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. ఫైర్ వచ్చినప్పుడు డ్రోన్ ఎక్కడికైనా రీచ్ అవుతుంది. ఇప్పుడు ఎంతవరకు దాన్ని ఉపయోగించగలుగుతున్నారు? సార్ మన డ్రోన్ సబ్మిట్ అయిన తర్వాత సార్ ఒకటి మనం రామకృష్ణ వెనిజులాలో ట్రయల్ ఉంది సార్. 16th ఫ్లోర్ వరకు మనకు ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ క్యారీ చేసింది సార్. అవుట్ సైడ్ వరకు వెళ్ళగలుగుతుంది సార్. లోపల ఇన్సైడ్ ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్కు కొంత సూటబుల్ కాదు సార్. అది రీసెర్చ్ జరుగుతుంది సార్. ఓన్లీ పిక్చర్స్ తీసుకెళ్ళగలుగుతుంది సార్. షీట్ ఆఫ్ ఫైర్ ఎక్కడ ఉంది, దాని ఇంటెన్సిటీ ఎంత ఉందని తీసి ఇవ్వగలుగుతుంది సార్. ఇది వెళ్ళి డైరెక్ట్ అటాక్ చేయండి సార్. మీకు ఇంకా రాను సార్ దీనికి ఇప్పుడు మనం ఏం చేస్తాం, పెస్టిసైడ్స్. ఎస్ సార్. దానికి పెస్టిసైడ్స్ 20 kgs 25 kgs క్యారీ చేసి ఇచ్చేస్తాం. అలాంటి చేసినప్పుడు ఇది కూడా ఇమ్మీడియట్గా సోర్స్ని ఇది కంట్రోల్ చేయడానికి మీరు మనిషి అక్కడ రీచ్ కాలేదు. డ్రోన్ అయితే రీచ్ అవుతుంది. మరి ఇటే కదమ్మా, ఓవరాల్గా నేను అడిగేది ఏంటంటే వేరియస్ అప్లికేషన్స్ మీరు ఎట్లా చేస్తారనేది ఇంపార్టెంట్. అది మీరు చెప్పిన తర్వాత నేను డ్రోన్ కార్పొరేషన్ కన్సల్ట్ చేశాను సార్. మీ దాంట్లో యూజ్డ్ కేసెస్ కింద కొన్ని పైలట్ కింద చేద్దాం సార్. వాళ్ళు కూడా ఇంకా ఎవల్యూషన్ చెప్తూనే ఉన్నా. వాళ్ళు కూడా ఎమర్జీ కాదు, మీరు ఎమర్జీ కాదు. మీరున్న డిపార్ట్మెంట్ హ్యాస్ టు లీడ్. ఎస్ సార్. దెన్ వాళ్ళు కూడా అవుతారు. నేను తీసుకుంటాను సార్. లీడ్ తీసుకుంటే మీకు కావాల్సినటన్నీ మీరు లీడ్ తీసుకుంటే అన్నీ కూడా మీకు వెహికల్స్ తీసుకుపోతున్నారు. ఇక్కడి నుంచి స్పాట్కి పోయే కొందికి మీకు ఎంత టైం పడుతుంది? ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్, 30. ఎంత మ్యాక్సిమం టైం ఎంత పెట్టుకున్నారు మీరు? యాక్చువల్గా అర్బన్ ఆస్పెక్ట్లో 20 minutes పడుతుంది. రూరల్ అయితే హాఫ్ అన్ అవర్ పడుతుంది. రోడ్ కండిషన్ డిస్టెన్స్ బ్యాక్ హాఫ్ అన్ అవర్లో పోగలుగుతున్నారా? వెళ్తున్నాం. ఎన్ని కిలోమీటర్లు పెట్టుకోండి రేడియస్? 25 to 30 kilometers. మనకు 30 kilometers ఒక ఫైర్ ఇంజిన్ ఉందా? లేవు కదా. సరే ఎట్లా పోతాను? నేను అడిగేది ఏంటంటే లాస్ట్ మైల్ పోయేటప్పుడు ఎట్లా పోతున్నా? అదే వచ్చిందనుకో, ఒక డ్రోన్ ఏమైనా పంపించి ఆ స్పాట్లో ఫస్ట్ సోర్స్లోనే ఇది ఫ్లేరప్ అయిన తర్వాత మీరు పోయే కొందికి అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా కాంప్లికేట్ అవుతుంది. ఇంటెన్షన్ పెరుగుతుంది, ఇంటెన్షన్ పెరుగుతుంది. నెంబర్ ఆఫ్ వెహికల్స్ మొబిలైజ్ చేయాలి.
కాబట్టి అది పోయే లోపల కానీ ఇదేమన్నా డ్రోన్స్ కూడా ఒక 3-4 పంపించి సోర్స్లో ఇమ్మీడియట్గా చేయగలిగింది సార్. షీట్ ఆఫ్ ఫైర్ పైన అటాక్ చేయగలిగింది. అది ఒక మార్గం. ఎంతవరకు వస్తుంది నాకు ఇంకా ఐడియా లేదు కానీ అది కూడా ఒక మార్గం వర్కౌట్ చేయాలి. కేసు టెక్నాలజీస్ అన్ని వర్కౌట్ చేస్తాయి. ఇది మామూలుగా ఇప్పుడు ఫైర్మెన్కు ఇంతవరకు ఈ బిఏ సెట్లు ఉపయోగించి లోపలికి స్మోక్ రూమ్లోకి వెళ్ళే అవకాశం లేదు సార్. ఇప్పుడు మనం ప్రొక్యూర్ చేస్తాం సార్. ప్రతి మెన్కు ఈ బిఏ సెట్ వియర్ చేసి పంపిస్తాం సార్. మాస్క్ ఇది దాన్ని రీబిల్డింగ్ చేస్తాం సార్. న్యాచురల్ ఎయిర్ను సక్ చేసి రీబిల్ చేస్తాం సార్. ప్యూరిఫై చేస్తాం మీ ముగ్గురు ఒక పని చేయండి. సార్. పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ప్లస్ ఎన్డీఆర్ ఎన్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళ వింగ్ ఒకటి, ఎన్డీఎంఎస్ ఒకటి, మన దగ్గర ఉండదు ఒకటి, మీరు ఒకటి. ఈ 4-5 డిపార్ట్మెంట్ పెట్టి ఒక వర్క్షాప్ పెట్టి ఓకే సార్. ఆల్ ఈవెంచువాలిటీస్ హౌ వీఆర్ గోయింగ్ టు కంట్రోల్, రెడీనెస్ ఏంటి విత్ ఎక్విప్మెంట్ ఎస్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్. చేస్తాం. ఒక 10 ఏళ్లలో వచ్చినటువంటి స్టాటిస్టిక్స్ తీసుకోండి సార్. వేరియస్ ఫైర్స్ కానీ డిజాస్టర్స్ మొత్తం ఆల్ డిజాస్టర్స్, ఎస్ యూ టేక్ ఆల్ డిజాస్టర్స్ అండ్ దెన్ ఆన్ ది బేస్ ఆఫ్ దట్ Yes. హౌ మనం ఎంతవరకు హ్యాండిల్ చేయగలిగాం, ఎట్లా ఇంప్రూవ్ చేయాలి. దాన్ని